గుంటూరు నుంచి ఒక కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం సార్. హలో అండి. హలో హలో అండి, మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి. మీ పేరేంటి? హలో అమ్మ, మీ పేరు చెప్పండి. హలో, కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గించండి. ఓకే సార్, అంటే ఇప్పుడు ఏ రకమైన శిక్షణలు ఉన్నాయి, మహిళలకు ఏ విధంగా ఉంది అన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా అంటే వాళ్ళకి ఎగ్జామ్స్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వాళ్ళకి అసలు ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటాయి అంటే జనరల్ మీరు ఇందాక అడిగిన భయం పోగొట్టడానికి అని చెప్తాను. ఇప్పుడు నేను ఒక బిజినెస్ చేయాలని ఒక మహిళ అనుకుంటే చేయగలనా లేదనే భయం ఉంటుంది కదా. సో వాటన్నిటి మీద తర్ఫీదు లాంటి శిక్షణ విహబ్బిస్తుంది. మీరు అన్నట్టు ఎగ్జామ్స్కి సంబంధించింది పరీక్షలు సెమిస్టర్ సిస్టంలో ఉంటుంది. పరీక్షలు సెమిస్టర్ సిస్టంలో ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే మా దగ్గర తెలుగు మీడియం ఉంది, ఇంగ్లీష్ మీడియం ఉంది, ఉర్దూ మీడియం కూడా ఉంది. ఓకే. సో అందుకని అంటే ఉర్దూ మీడియం లిమిటెడ్ కోర్సెస్, బీఎస్సీలో కొన్ని, బీఏలో కొన్ని, అట్లా ఉర్దూ మీడియం కూడా ఉంది. సో స్టూడెంట్ ఏ మీడియం నేను ఆప్ట్ చేసుకుని ఆ మీడియంలో చదువుకోవచ్చు. పీజీలకు వచ్చేటప్పటికి ఇంగ్లీష్ మీడియం ఉంది, తెలుగు మీడియంలో పరీక్షలు రాసుకునే వెసులుబాటు కూడా ఉంది. ఇప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేస్తున్నాం ఈ సంవత్సరం. సో ఇందాక ఒక ఏజ్ లిమిట్ చెప్పారు 27 ఇయర్స్ వరకు అని. సో అది కేవలం రిటైల్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చేటటువంటి స్టైఫండ్ బేస్డ్ ఎడ్యుకేషన్ మాత్రమే. మా దగ్గర చదువుకోవడానికి 90 ఏళ్ళ వాళ్ళు కూడా చదువుకుంటారు. మా దగ్గర అప్పర్ ఏజ్ లిమిట్ లేదు. అండ్ ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి వాళ్ళు మా దగ్గరికి రావచ్చు. ఇంకా లోయర్ ఏజ్ లిమిట్ కూడా లేనట్టే లెక్క. ఇంటర్మీడియట్ పాస్ అయినారా లేదా డిగ్రీ చేరొచ్చు, డిగ్రీ పాస్ అయినారా పీజీ చేరొచ్చు. ఇంకా పిహెచ్డీ ఆఫర్ చేస్తున్నాం. దానికి ఉన్న లిమిటేషన్స్ ఉంటాయి, లిమిటెడ్ టీచర్స్ ఉంటారు కాబట్టి లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. దాని రోస్టర్ ప్రకారం అలాట్మెంట్ ఉంటుంది. బట్ యూజీ పీజీకి సంబంధించి ఎంతమందినైనా చేర్చుకుని ఈ సంవత్సరం మా డిగ్రీ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ 29,000. 29,000 నిన్న లాస్ట్ డేట్ అయిపోయింది 15th. 29,000 పైచీలకు మా దగ్గర ఈ సంవత్సరం డిగ్రీ ఫస్ట్ ఇయర్లో చేరారు స్టూడెంట్స్. పీజీలో కూడా ఆల్మోస్ట్ 24,000 మంది చేరారు, పీజీ, బిఎల్ఐసి అటువంటివి. సో అందుకని మా యూనివర్సిటీ స్టూడెంట్ స్ట్రెంగ్త్లో కానీ, సర్వీసెస్లో కానీ, పాఠ్యాంశాలు బోధించడంలో కానీ, క్వాలిటీ ప్రమాణాలు పాటించడంలో కానీ ఎక్కడ తక్కువ కాదు. ఓకే. సో మీ దగ్గర ఉన్న స్టూడెంట్స్కి జాబ్ ఆఫర్స్ కానీ, సజెషన్స్ కానీ మీరు ఎలాంటివి ఇస్తూ ఉంటారు? మాకు ప్లేస్మెంట్ సెల్ ఉంది, ప్లేస్మెంట్ ఆఫీసర్ ఉన్నారు. మేము కొన్ని సంస్థలతో సంప్రదిస్తాం. ఈ మధ్యన ఒకసారి జరిగింది ప్లేస్మెంట్ డ్రైవ్. మేము అప్పుడప్పుడు ప్లేస్మెంట్ డ్రైవ్లు పెట్టిస్తాం. ఇంతకుముందు కొంచెం తక్కువ ఉండేది. నిజానికి ఓపెన్ యూనివర్సిటీ అంటే మీరు అన్నట్టుగా ఓపెన్ యూనివర్సిటీ చదువుకోవడానికి అన్నట్టు ఉండేది. బట్ ఇప్పుడు మేము అటువైపు మళ్ళాం. మన విద్యార్థులు ఏ యూనివర్సిటీ దానికి తీసిపోనట్టుగా తయారు కావాలి, ప్లస్ అన్ని యూనివర్సిటీ లాగానే ఉండాలనేసి ప్లేస్మెంట్ సెల్ పెట్టాం, ప్లేస్మెంట్ ఆఫీసర్ ఉన్నాడు, ప్లేస్మెంట్ డ్రైవ్స్ పెడుతున్నాం. మేము కాంటాక్ట్ చేస్తున్నాం కొన్ని సంస్థల్ని, కొన్ని సంస్థలు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తున్నారు. మేము అప్పుడప్పుడు విడతల వారీగా ఆ ప్లేస్మెంట్ డ్రైవ్లు పెట్టిస్తుంటాం, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కూడా కల్పిస్తుంటాం. సో మీ దగ్గర ఉన్న స్టూడెంట్స్కి వాళ్ళకి ఎవ్రీ వీక్ అటెండ్ అవ్వడం కొంతమందికి కుదరకపోవచ్చు. అలాంటి వాళ్ళకు మీరు ఎలాంటి? సహజంగా ఏం చెప్తామంటే మేము మా కోర్స్ మెటీరియల్ అనేది మా పెద్ద బలం. నిజానికి అదైతే మేము చాలా గర్వంగా చెప్తాం. మేము చెప్పేది కాదు, బయట కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి సక్సెస్ అయిన వాళ్ళు కూడా చెప్తారు మేము ఓపెన్ యూనివర్సిటీ మెటీరియల్ స్టడీ మెటీరియల్ చదువుకున్నాం. మాదేంటంటే సెల్ఫ్ లెర్నింగ్ మెటీరియల్. ఒక టీచర్ పాఠం చెప్తే క్లాసులో ఏ విధంగా చెప్తారో మా పాఠాలు చదువుతుంటే విద్యార్థి టీచర్ చెప్తూ ఉంటే విన్నట్టుగానే అనిపిస్తుంటుంది వాళ్ళకి సెల్ఫ్ ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్. ఇప్పుడు మనం సపోజ్ భౌగోళిక పరిస్థితులు, తెలంగాణ భౌగోళిక పరిస్థితుల గురించి తెలుసుకుందాం, ఈ పాఠం చదివితే ఏం నేర్చుకోవచ్చు అని ఒక సపరేట్ ప్యాటర్న్ ఆఫ్ రైటింగ్ లెసన్ రాసేటప్పటికే ఆ రకమైనటువంటి పద్ధతిలో రాస్తారు. సో మా పాఠం చదువుకోవడము, ఆకలింపు చేసుకోవడము, అర్థం చేసుకోవడం చాలా సులువుగా ఉంటుంది. సిలబస్ ఉంటుంది. సో అవి చదువుకుంటే మేము ఇంకోటి కూడా చేసాం. మీరు ఇందాక అన్నట్టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడేటట్టుగా బయట మార్కెట్లోకి వెళ్తే వేలు పెట్టి కొనుక్కోవాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పుస్తకాలు. మేము చాలా తక్కువ, కేవలం 1,000-2,000 నాకు గుర్తులేదు కానీ నో లాస్ నో ప్రాఫిట్ కింద మా దగ్గర ఉన్నటువంటి పాఠ్యాంశాలను తీసుకొని తెలంగాణ లేదా గ్రూప్స్కి లేదంటే సివిల్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా పుస్తకాలు రూపొందించి ఆన్లైన్లో అప్లై చేస్తుంటే ఇంటికి పోస్ట్లో పంపించాం. ఓకే. అంటే ఇట్ ఈస్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఒకటి పేద పిల్లలు ఉంటారు, వాళ్ళు ఎక్కువ ఎఫర్ట్ చేయలేరు, సో వాళ్ళకు ఉపయోగపడతాయి, మామూలు వాళ్ళు కూడా ఉపయోగపడతాయి. మీరు ఇప్పుడు ఒకసారి మొన్న సివిల్స్లో రాసిన వాళ్ళని, పాస్ అయిన వాళ్ళని ఎప్పుడన్నా మన మీడియా నుంచి టచ్ చేస్తే వాళ్ళు చెప్తారు ఎంతమంది మా స్టూడెంట్స్ ఉన్నారు అని, మా మెటీరియల్ చదువుకున్న వాళ్ళు ఉన్నారని. ఓకే.